51 ఇయర్స్ తర్వాత ఒక విమానం సడన్ గా ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? ఈజ్ ఇట్ ఏ గోస్ట్ ప్లేన్ ఆర్ ఏ టైమ్ ట్రావెలర్ మిస్టరీ? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక డూమ్స్ డే ప్లేన్ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అసలేంటి మిస్టరీ? లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్ లో రీసెంట్ గా ఒక భారీ విమానం ల్యాండ్ అయింది. దట్ ఈస్ బోయింగ్ E4B నైట్ వాచ్. దీనినే ప్రపంచం మొత్తం డూమ్స్ డే ప్లేన్ అని పిలుస్తుంది. నమ్మశక్యం కాని విషయం ఏంటంటే దాదాపు 51 ఏళ్ల తర్వాత ఈ విమానం ఒక పబ్లిక్ ఎయిర్పోర్ట్ లో కనిపించింది. వై ఈజ్ ఇట్ కాల్డ్ ది డూమ్స్ డే ప్లేన్? ఎందుకంటే ఒకవేళ పొరపాటున న్యూక్లియర్ వార్ స్టార్ట్ అయితే భూమి మీద ఉన్న కమాండ్ సెంటర్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి. అప్పుడు ఈ ప్లేనే ఒక ఫ్లయింగ్ ప్యాంటమ్ గన్ లా మారుతుంది. ఇది గాలిలో ఉండగానే రీఫ్యూలింగ్ చేసుకోగలదు అండ్ ఏ రకమైన రేడియేషన్ అయినా తట్టుకోగలదు. చాలా మంది దీనిని పాత శాంటియాగో ఫ్లైట్ 513తో కన్ఫ్యూజ్ అవుతున్నారు. బట్ లెట్ మీ క్లారిఫై, అది ఒక ఫేక్ స్టోరీ. కానీ ఇప్పుడు కనిపిస్తున్న ఈ నైట్ వాచ్ మాత్రం పక్కా రియల్. వరల్డ్ వైడ్ గా టెన్షన్స్ పెరుగుతున్న టైంలో ఇది బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి మీరేమనుకుంటున్నారు? ఇది జస్ట్ ఒక టెస్ట్ ఫ్లైటా లేక రాబోయే యుద్ధానికి సంకేతమా? లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం ఫాలో అవ్వండి.